మంగ్లీ ఇప్పుడు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వినబడుతున్నటువంటి ఈ పేరు, దానికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా 150 కోట్ల వరకు ఒక స్కామ్ జరిగిందనేటువంటి వార్తలు. ఒకవైపు అడ్వకేట్ సుబ్బారావు, మరొక వైపు మధు, మరొక వైపు హిమకాంత్ రెడ్డి, ఇట్లా పలువురికి సంబంధించినటువంటి పేర్లను వింటా ఉన్నాం. ఇక మంగ్లీకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఆధారాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు సంపత్ నాయక్. మనతో పాటుగా ఇప్పుడు సంపత్ నాయక్ ఉన్నాడు. సంపత్ నాయక్, అసలు మంగ్లీ ఈ స్కామ్లో ఉందా అంటే సూటిగా ఏం సమాధానం? తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ సంపత్ నాయక్ని. 15 ఏళ్ళ నుంచి పౌర సమాజంలో కానీ, లేకపోతే తెలంగాణ మూమెంట్లో కానీ, వ్యవస్థలపైన కానీ, ఎటువంటిదైనా కానీ నేను న్యాయం గురించి పోరాడుతున్నాను. ఇక ముఖ్యంగా ఈ మంగ్లీ గారి విషయానికి వచ్చేస్తే నేను ఏమంటున్నానంటే, మంగ్లీ గారు పంజాగుట్టలో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఎస్, పంజాగుట్టలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు నాకు మధుకి సంబంధమే లేదన్నది. అవును. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తన పేరు వాడుకొని డబ్బులు కమాయించింది ఎవరు? మధు అని చెప్పింది. కంప్లైంట్ ఎవరి పేరు ఇచ్చింది? లాయర్ గారు. అది కూడా ఆలోచించలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి కంప్లైంట్ ఇచ్చిన మధు గారి పైన నేనే. మధుకు నాకు సంబంధం లేదన్నది. అయితే గత 15 రోజుల క్రితం మంగ్లీ గారు 10 రోజుల క్రితం నాకు కాల్ చేసింది. ఎందుకంటే మా సామాజిక వర్గం, మా ఆడబిడ్డ, మా బంజారా బిడ్డ. అయితే దానికంటే ముందే కొంతమంది బాధితులు నన్ను అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ అయినప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి, దట్టు ఓయూ ఉద్యమాలలో ఉన్నాం కాబట్టి, మనము అన్నెసెసరీగా ఒక ఆడబిడ్డ పైన మనం ఇంత దూకుడు స్వభావంతో ఉండద్దు అనుకుని, బాధితులు వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని మంగ్లీ గారిని తెలుసుకోమని కూడా నేను వాళ్ళకి చెప్పాను. అయితే ఇక్కడ వర్షన్ ఏంది? బాధితులు నా దగ్గరకు వచ్చి అన్న మాకు అన్యాయం జరిగిందని చెప్పడం. అది కూడా మన బంజారా బిడ్డలు. దాని తర్వాత ఈమె ఏం చేసింది, నాకు కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, అంటే ఒక 3 రోజుల తర్వాత ఫోన్ చేసి, అన్న నా పైన కావాలని, అంటే పంజాగుట్ట ఎపిసోడ్కి బిఫోర్ అనుకుంటా, ఓకే, అన్న నా పైన ఇట్లా కావాలని, నా పైన ఇట్లా ఎలిగేషన్ చేస్తున్నారు, మీరు నాకు సపోర్ట్గా నాకు మద్దతు ఇవ్వాలి, నాకు ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పింది. అయితే అప్పుడు నేనేమన్నానంటే, నీ దాంట్లో జెన్యూనిటీ ఉండి మిమ్మల్ని కావాలని వాళ్ళు ఇరికిస్తానని, అంటే మీ పైన ప్రపగండ చేస్తానేమో నేను మీకు సపోర్ట్గా ఉంటా. లేదు మీరు కావాలని ఎలిగేషన్స్, అంటే మీరు తప్పు చేసి గుట్ట ఇట్లా ఉంటేనేమో నేను మీకు సపోర్ట్ చేయనంటే, లేదన్న నేను నిజాయితీ పర్రాలనుకుంటా. నాకు కాల్ చేసింది, నేను మీడియా కూడా చూపించిన. కమింగ్ ద పాయింట్, ప్రధానంగా ఏంటంటే మంగ్లీ గారికి మధు తెలవని అన్నది. అవును, ఇక్కడ ఉన్నది మంగ్లీయే కదా, ఇతను మధు, మంగ్లీ వాళ్ళ ఇంటిది, మధు గాంధీది ఇంటి ఆడు కల్పరేట్ ఎవడైతే ఉన్నాడో, అవును, మెయిన్ కల్పరేట్, వాని ఇల్లు ఇది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మధుకు మంగ్లీకి తెలవనే అని చెప్పింది. అవును, ఆమె బర్త్డే పార్టీలో కూడా వచ్చింది. ఆ ఫొటోస్ అన్ని మీ మీడియా ఛానల్ కూడా చూపిస్తుంటే అది కూడా మంగ్లీకి మధుకు తెలవనని చెప్పింది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, అంటే పేద వర్గాల గురించి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన నాలాంటి వాడు మాట్లాడడానికి నువ్వు నన్ను కూడా చీటింగ్ చేసినట్టే కదా. అంటే నా బాధ ఏంటంటే, నువ్వు నాకు కాల్ చేసి మధుగాడు ఎవడో నాకు తెలియదు అన్నావు. అవును, కానీ ఇవన్నీ ఏంటిది? అర్ధరాత్రి నా దగ్గర ఆ రోజు కూడా నువ్వు కాల్ చేసి నువ్వు నాకేం చెప్పినావు? నేను కేవలం ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయినా, ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోయినప్పుడు నేను వాళ్ళ దగ్గరకు అట్లా పోయినా అనుకుంటా చెప్పి, అసలు నాకు మధు ఎవరో నాకు తెలియదు అనుకుంటా, నాతో ఎంతో మంది ఫోటోలు తిరుగుతాను అనుకుంటా. అఫ్కోర్స్ నేను కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు, మీటింగ్లో పోయేటప్పుడు 100 మంది ఫొటోస్ దిగుతారు. కానీ ఎలిగేషన్స్ అనేక మంది సింగర్లు ఉన్నప్పుడు అనేక మంది మీద కూడా వస్తాయి కదా, అనేక మంది మీద రావాలి కదా. మరి నీ ఒక్కదానిపైన ఎందుకు వచ్చింది? అంటే నేను ఆ రోజు తను ఫోన్ చేసినప్పుడు నేను ఇక్కడ లేను, విజయవాడ సైడ్ ఉన్నా. నేను ఇక్కడ సిటీలో వచ్చిన తర్వాత నిజాలు అనేది బయటికి తీసుకొని వచ్చిన. నిజాలు ఎప్పుడైతే బయటికి తీసుకొని వచ్చినో నాకు తెలిసిన తర్వాత నేను నివ్వరపోయినా, ఏంటిది అసలు ఇంత జరుగుతుంది, అవన్నీ నేను మెల్లమెల్లగా బయట పెడతాను. ఓకే,
నాకు ఇది చాలా బాధ కలిగించే విషయం. నేను అందుకనే అంటున్నా, ఇది ఆరోపణలు ప్రధానంగా కేవలం 14 కోట్ల ఇది కాదు, కొన్ని వందల కోట్లకు లెక్క ఉన్నది. ముఖ్యంగా నేను ఎందుకు బాధపడ్డానంటే దీంట్లో 90% మెజారిటీ శాతం బంజారా బిడ్డలే. ఓకే. దీంట్లో ఇప్పటి వరకు ఓ ముగ్గురు మంగ్లీ మీకు టచ్లోకి వచ్చే కంటే ముందే కొంతమంది మీకు టచ్లోకి వచ్చారని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎంతెంత పెట్టి ఉండొచ్చు? వాళ్ళు మిమ్మల్ని పర్సనల్గా కలిసారా? ఫోన్లో ఏమైనా కాల్ చేయడం జరిగిందా? ఏం జరిగింది? అంటే బాధితులు చాలా మంది ఉన్నారు. ఉమ్. ఒక్క నిమిషం, ఈ బాధితుడే ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, అదే నేను ఇంతకు ముందు మీడియా దగ్గర ఉండే అట్లానే ఇక మీరు లొకేషన్ పెట్టిండ్రు, ఇప్పుడు తొలి వెలుగు మీడియా ఛానల్ వాళ్ళ దగ్గర ఉన్నాను. అయితే నేను మీకు ఏం అడుగుదాం అనుకున్నానంటే, ఇది ఇప్పుడు ఈ రామ్దాస్ చనిపోయింది చూడండి, అతని గురించి అడుగుదాం అనుకున్నాను. ఇది మీడియా అయిపోయి ఇది నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఆగండి. అది మా పక్క ఊరు అన్నమాట. అదే భీమాకి ఇచ్చిన బాధితుడు రామ్ మధు, అది కూడా కానీ నేను ఒకసారి నీకు మాట్లాడతాను. ఏది ఇది భీమా నాయక్ వాళ్ళకి సంబంధించింది, మీరు మాట్లాడతారా? బ్రదర్ నమస్తే. 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 ఇప్పుడు ఈ చనిపోయినటువంటి ఇదేదో మన దగ్గర ఇది వేరే వాళ్ళది. ఇప్పుడు మీరు ఒక బాధితులకు సంబంధించిన నలుగురికి పంపించింది. అవును సార్. అవును సార్. ఎట్లా బాధితులు, ఏం జరిగింది అసలు మీకు? అంటే మేము భీమాకు డబ్బులు ఇచ్చిన బాధితులు. ఉమ్. ఈ చనిపోయిన వ్యక్తి కూడా మా ఫ్రెండ్ కి ఇచ్చిండు అతను డబ్బులు. అంటే మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ లాస్ట్ కు మధుకు లింక్ అయి ఉన్నారా ఎట్లా? లేదు. దీంట్లో 3 వర్షన్స్ ఉన్నాయి. ఒకటి బాలాజీ వర్గం, ఒకటి మధు వర్గం, ఒకటి బాలాజీ మెయిన్ కల్పరేట్. బాలాజీ అనేటను ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ అయిండు. అవును. నల్గొండలో అరెస్ట్ అయిండు. నల్గొండలో అరెస్ట్ అయిపోయిన తర్వాత బాలాజీ దగ్గర డ్రైవర్ గా పనిచేసిన ఆయన మధు. అవును. డ్రైవర్ ఏం చేయలేదు. మధు అదే ఊరు తమ్ముడు అవుతాడు. అదే ఊరు మధు అయితే మధు దగ్గరికి వెళ్ళి ఈ భీమా నాయక్ అనేది వేరు. ఓకే. వీళ్ళందరూ డబ్బులు వసూలు చేసింది ఎవరు? మళ్ళా అందరు లంబడోళ్ళ దగ్గరనే. ఓకే. అందరు బంజారా బిడ్డలే. అంటే నాకు ఇప్పుడు ఇతను కూడా ఒక 2 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడు ఎవరైతే మనతో ఫోన్ లో మాట్లాడుతుండో మీ విషయం నాకు చెప్పండి బ్రదర్. మీరు ఎంత ఇచ్చారు ఈ చైన్ సిస్టమ్ లో, ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీకి సంబంధించి? 2,30,00,000 ఇచ్చిన సార్. ఎంతమంది దగ్గర వసూలు చేసినావు నువ్వు? మళ్ళీ నేను సార్ ఒక 15-20 మంది దాకా ఇచ్చారు సార్. అంటే మరి మీరు అడుగుతే ఏమంటున్నారు? ఇప్పుడు ఆ భీమా అయినా కానివ్వండి, మిగిలిన బాలాజీ ల్యాండ్ మీద పెట్టించండి సార్. మాకు ల్యాండ్ చింతపల్లి ఉందా టెంపుల్, సాయిబాబా టెంపుల్ ఇక్కడ మల్లెపల్లి దగ్గర. ఆ చింతపల్లి దగ్గర ల్యాండ్ ఉంది. ల్యాండ్ మీద డబ్బులు పెడితే మీకు వస్తుందని చెప్పేసి ఆశ చూపించి 2-3 నెలలు మాకు ఇంట్రెస్ట్ గా రూపంగా ఇచ్చి మిగతా డబ్బులు దోచుకున్నాడు అనమాట. ఎంత చొప్పున ఇచ్చిండు మీకు అప్పుడు ఇంట్రెస్ట్? మాకు 10 రూపాయల చొప్పున ఇచ్చిండు. 10 రూపాయల చొప్పున. ఎన్ని నెలలు? 3 నెలల వరకు ఇచ్చిండు. 3 నెలలు తర్వాత 12 రూపాయల తర్వాత 13 రూపాయలు, నెలకు 1 రూపాయి పెంచేది. ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇట్లా పైసలు ఇచ్చి? మరి మేము 2025 సార్, అంటే మార్చిలో ఇచ్చిన నేను. మార్చి నుంచి ఏప్రిల్ అంటే మాకు 7 నెలల దాకా ఇచ్చిండు. 3-4 నెలలు ఇచ్చిండు, తర్వాత ఆపేసిండు. ఓకే బ్రదర్, నేను మళ్ళీ మాట్లాడిస్తాను. అది ఇప్పుడు ఇది ఇంకొక బాధితుల సంఘం. నా పాయింట్ ఏంటంటే, ఇక ఇప్పుడు ఇక్కడ చనిపోయింది రామ్దాస్ అనే వ్యక్తి. ఓకే. ఇక్కడ వీళ్ళు బాధితులు, వీళ్ళంతా చనిపోయినానే. ఈయన ఇంకొక బాధితుడు. ఆ వీడియోలన్నీ మొబైల్లో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇతను ఓయిలో కూడా, ఈ తమ్ముడు దేవరకొండనే, ఇతను ఓయిలో కూడా చదువుకున్నాడు అనుకున్నాడు. దగ్గర 40 లక్షలేమో ఇచ్చిండు. ఇప్పుడు ఆల్రెడీ తమ్ముడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతా అంటే కనీసం ఇప్పుడు వాళ్ళు కూడా కనీసం అంటే ఇప్పుడు మీడియా ముందు వద్దులే గానీ వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో ఒక వ్యక్తి ప్రాణం పోయింది, మళ్ళీ ఒక వ్యక్తి కాదు, మొత్తం 4 చనిపోయిండ్రు ఇప్పటి వరకు. 4. ఇక్కడనే మీకు 2 ఉన్నారు. అవును, ఇక్కడనే మీకు 2 ఉన్నారు. అది సో వీళ్ళందరూ కూడా మళ్ళీ మధు బాధితులేనా? ఇతను మధు బాధితుడు, ఇంకో అతను భీమా నాయక్ బాధితుడు. ఓకే. మధు బాధితుడు, దీంట్లో ఒక అతను, దాంట్లో భీమా నాయక్ బాధితుడు. వీళ్ళకి ఇట్లా దగ్గర నేను అందుకనే మీ మీడియా వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, డైరెక్ట్ గా ఇక్కడ ఇవన్నీ కాదు, ఊర్లకే వెళ్దామని చెప్పేసి ఊర్లో కూడా ఆల్రెడీ మాట్లాడేసినాం మనము. నిన్న ఒక సర్పంచ్ కూడా నాకు ఫోటోలు పెట్టిండు. సర్పంచ్ అతను ఒక 2 కోట్లు పెట్టిండు. ఏడుస్తున్నాడు. వాళ్ళ పిల్లలతో నేను చనిపోతా అన్నా, మీరే దిక్కన్నా, మీరే దండం పెట్టి న్యాయం చేయాలన్న అంటున్నాడు.
నేను ప్రధానంగా ఇప్పుడు మంగ్లీ గారు ఇక్కడ అబద్ధం ఏమి ఆడిందంటే, ఇప్పుడు తప్పులు ఎవరైనా చేస్తారు సహజం. అవును. ఆ తప్పులను నువ్వు సెలబ్రిటీ ముసుగులో ఉండి నువ్వు వాడింది ఏంటంటే లంబాడి విక్టింగ్ కార్డును, బంజారా విక్టింగ్ కార్డును వాడుతున్నావు. అంటే మా ఏసం, మా భాష, మా సంస్కృతిని పేరు చెప్పుకొని నువ్వు బయటకు వచ్చినావు. నీకు పేరు వచ్చింది. ఇప్పుడు నీకు అందరికీ అంటే ఇంత పేరుగలు రావడం గల కారణం ఇది. నీకు మధు తెలియదు అనుకుంటే నువ్వు మధుతోని చటాపటాలు వేసుకుంటా మీ క్వార్టర్స్, మీ అదేంది మీ ప్లాట్కి వస్తాడు, మీ ఫామ్ హౌస్కి వస్తాడు, వాళ్ళ ఇంటికి నువ్వు పోతావు, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సలహాలు ఇస్తావు. నేను ఏదో ఫేక్ గా మాట్లాడట్లేదు, ఆధారాలతో మాట్లాడుతున్నా. మళ్ళీ నువ్వు నాకు కాల్ చేస్తావు, నాకు కాల్ చేసి మీకు నాకు సపోర్ట్ చెప్పింది. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లేకపోతే ఆ తర్వాత ఎప్పుడైనా మీకు మళ్ళీ కాల్స్ వచ్చినాయా? అంటే ఇంకెక్కడ కాల్స్ నా గురించి వాళ్ళకు తెలిసిన తర్వాత ఇంకెక్కడ. అందుకనే నేను మంగ్లీని సినిమా ఇండస్ట్రీ నుంచి తాత్కాలికంగా నేను మొన్న చెప్పిన, అసలు తాత్కాలికంగా కాదు, ఇటువంటి వాళ్ళను శాశ్వతంగా బహిష్కరించాలి. ఓకే. నా చాలా మంది మరి భాయ్ బియా యాడి బాబ్ తమ్సే దశ కాదు మీకు కేరచో. కొంతమంది మంగ్లీ మన బిడ్డ కదా, మన ఆమె కదా, మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదని మీరు అంటున్నారు. నేను ఒక్కటే చెప్తున్నాను, చనిపోయింది కూడా మెజారిటీ 90-80-90% మన బిడ్డలే కదా, మన బంజారా బిడ్డలే కదా. మన కమ్యూనిటీ పేరు చెప్పుకొని మన వేష భాష వేసుకొని ఆ వచ్చిన దాంతో ఇలా మోసం చేసింది ఎవరు? ఇప్పుడు చనిపోయిందంతా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లంబాడి బిడ్డలే కదా, బంజారా బిడ్డలు, పేద బిడ్డలే చనిపోయారు. సో నేను అందుకని చెప్పేసి నేను ఏమన్నానంటే, నేను ఒకటే అంటున్నాను, నేను ఒక మాట ఏమంటున్నా అంటే, గతంలో బెంగళూరులో హేమా గారు అప్పట్లో రేవ్ పార్టీలకు పోయిందని చెప్పి డ్రగ్స్ పార్టీ అనుకున్నప్పుడు తనని పక్కన పెట్టింది. నేను కూడా ఏమంటున్నా అంటే, ఇక్కడ ఆల్రెడీ మంగ్లీ గారి పైన కేసు అయింది, A5 కూడా ఉంది. A5 కూడా ఉంది, A5 ఉంది. నాకు తెలియదు అనుకుని అబద్ధాలు ఆడింది, నువ్వు మన కమ్యూనిటీ వాళ్ళే చనిపోతున్నారు. అటువంటి అప్పుడు ఇంత స్కోప్ ఉన్నప్పుడు నీకు ఎందుకు ఉపేక్షించాలి? అందుకనే సినిమాల పేరు చెప్పుకొని మా జాతి పేరు చెప్పుకొని నువ్వు జాతి వేషం వేసుకొని వచ్చినావు కాబట్టి, నా బిడ్డలు చనిపోతున్నారు కాబట్టి వీళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా లాంటి మంగ్లీ ఏం చెప్తుందంటే, అసలు నేను ఆ డబ్బులకు సంబంధించి నాకు సంబంధమే లేదు, మా తమ్ముడు చాలా చక్కని మనిషి, అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు, అతను ఎలాంటి తప్పులు చేయలేదంటూ మీడియా వేదికగానే తన తమ్ముడు శివన్ ముందుకు తీసుకొచ్చి చెప్పింది. ఆ తర్వాత మధుకు సంబంధించినటువంటి విషయంలో ఏదో దారిన పోయే దానాలాగా కనబడ్డాడు నాకు, అట్లనే మేము పరిచయం చేసుకున్నామని చెప్పి చెప్తా ఉంది. మంగ్లీ ఎక్కడ కూడా నేను డబ్బులు తీసుకోలేదని పదే చెప్తా ఉంది. 1-2 మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా, తను వీడియోలు రిలీజ్ చేసినప్పుడు కూడా అదే మాట చెప్తా ఉంది. నేను ఎక్కడ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు అనేటువంటి మాట తను చెప్తా ఉంది కదా. తెలియదు అన్నది ఫస్ట్ అన్నది. మరి మంగ్లీ వాళ్ళ చెల్లెకి ఏ విధంగా ఇచ్చి పెళ్లి చేస్తామన్నది. మధు గురించి చాలా క్లియర్గా నల్గొండ పోలీస్ స్టేషన్లలో అతను ఎందుకు అరెస్ట్ చేసిండు, నీకింత పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పుడు కూడా, నీకింత తెలుసు అన్నప్పుడు కూడా, పేరు ప్రఖ్యాతలు ఉండి తెలుసు అన్నప్పుడు కూడా వానికి రేపటి రోజున మరి నీకు తెలియలేదా ఇట్లా ఇదంతా అవుతున్నదని? మరి ఏ విధంగా? అసలు నువ్వు మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా, మధుకు నీకు సంబంధమే లేదన్నావు. మీ టీవీ ఛానల్ ద్వారా వస్తుంది, పక్కన ఆ ఊళ్ళో తండలకెళ్ళి వస్తుంది, నీ ఎంబటి ఎవరు అడిగినా తెలుస్తుంది. నేను ఇంకా అసలైన నిజాలు ఇప్పుడు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టబోతున్నా, అప్పుడు మీకు చెప్తాం. అంటే ఫైనల్గా దానిలో ఏముండబోతా ఉంది, మీరు చెప్పేటువంటి వాటిలో ఏముండబోతా ఉంది? నిజాలు ఉంటాయి, నిజాలే ఉంటాయి, నిజంతోనే ఉంటాం, నిజంతోనే మాట్లాడతాం. నిజం ఉంది కాబట్టే బాజాప్తగా నా బంజారా బిడ్డలు, దళిత బిడ్డలకు, బహుజన బిడ్డలకు న్యాయం చేయాలని కొట్లాడుతున్నాం. కొంతమంది చిల్లరగాలు చిల్లర మాటలు అన్నా కానీ దాన్ని పట్టించుకునేది లేదు. ఎందుకంటే ఇది చాలా పెద్దది. నేను అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటేనే, మీ ప్రజల సపోర్ట్ కానీ, మీ మీడియా సపోర్ట్ కానీ ఉంటేనే అసలైన బాధితులు బయటికి రావాలి. అసలైన ఎవరైతే నేరం చేసిండ్రో వాళ్ళకి శిక్షలు పడాలి. అరే ఎంత అన్యాయం అండి, డబ్బులు ఇచ్చినోడు చావడం ఏందండి? ఇప్పుడు ఇది కడుపు మంట కాదా?
ఎవని ఉసురు తగిలిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఉమ్, ఆ? పేద అమాయక గిరిజనుల దగ్గర నువ్వు అధిక శాతం వడ్డీ అని చెప్పేసి డబ్బులు వసూలు చేసి కొట్టుక చేస్తాండి ఇప్పుడు ఊర్లలో. అవును. మల్లెపల్లి, ఉమ్, ఇటు చూస్తేనేమో దేవరకొండ, ఇటు చూస్తే మన గద్వాల, గద్వాల, మన కర్నూలు, yes. డోను, ఉమ్, జహీరాబాద్లోకి వెళ్ళి ల్యాండ్ సెటిల్మెంట్లు, ఉమ్, కర్ణాటకలో, బెంగళూరులో కూడా ఏమేమి జరిగినాయో అన్ని కొద్దిసేపు అయినాక ఇప్పుడు ప్రెస్ మీట్ ఉంది కాబట్టి మీరు ముందు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు అది కూడా చెప్తాం, డెఫినెట్గా చెప్తున్నాం. నిన్న మంగ్లీ గారు ఫోన్ చేసిండ్రు కదా లైవ్లో ఉన్నప్పుడే, అవును, మీరు మీ దాంట్లో ఉన్నారు కదా. అవును. ఒకవేళ నిజంగా తను తప్పు చేయకపోతే ఉమ్, నా మాట వినుడుతోనే ఫోన్ ఎందుకు కట్ చేయాలి? ఓకే, ఎందుకు కట్ చేయాలి? మాట్లాడాలి ఏదైనా మాట్లాడాలి. నువ్వు నిజంగా నిజాయితీ పర్రాలు అవుతుంటే ఎందుకు సంపత్ అన్న మరి మీరు గిట్లెందుకు చేస్తున్నారు, నా పైన బ్యాన్ ఎందుకు పెట్టిస్తున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు అంటే నేను చెప్పేటోను కదా. అవును. అమ్మా తల్లి మంగ్లీ అమ్మ సత్యవతి, నువ్వు ఎంత మోసం చేసినావు అమ్మా, నాలాంటి నిజాయితీ పరుడితో నువ్వు అబద్ధాలు ఆడియాలనుకుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి తెచ్చింది నేను తప్పుడు అయిపోనా? నా బిడ్డలు చనిపోతారండి, నా బంజారా బిడ్డలు చచ్చిపోతున్నారు, నా దళిత బిడ్డలు బహుజన బిడ్డలు చనిపోతున్నారు. వాళ్ళకి నిలబడాలని డెఫినెట్గా దీన్ని మొత్తం బయటికి తీస్తాం. దీన్ని లాస్ట్ వరకు నువ్వు కొంతసేపు అయినాక కూడా ప్రెస్ మీట్లో కూడా ఢిల్లీ వ్యక్తి ఎందుకు వచ్చిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, వాళ్ళు ఎవరు అనేది తెలవాలి. బెంగళూరు గురించి కూడా తెలవాలి, ముంబై గురించి కూడా తెలవాలి.